ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. సో ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో A1గా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కేటీఆర్కి అయితే 1 డే రిలీఫ్ దొరికింది. ఈ నెల 31 వరకు అంటే మంగళవారం వరకు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయదంటూ హైకోర్టు తేల్చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 1 డే రిలీఫ్ దొరికినట్టు తెలుస్తుంది. రేవంత్ సర్కార్ కేటీఆర్కు శుభవార్త చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. 1 డే పాటు అంటే మొన్నటి వరకు 30 వరకు మాత్రమే ఆయనను ఎటువంటి అరెస్ట్ చేయదంటూ కేవలం విచారణ మాత్రమే చేసుకోవాలంటూ కోర్టు చెప్పినటువంటి నేపథ్యం. ఈరోజు విచారణ నేపథ్యంలో భాగంగా ఒకరోజు గడువును పెంచుతూ 31వ తారీఖు ఈ నెల మంగళవారం వరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అరెస్ట్ చేయదంటూ కూడా హైకోర్టు చెప్పింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం, మరింత సమాచారం తెలుసుకుందాం. విజయ్, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కేటీఆర్కు భారీ ఊరట లభించింది అనుకోవచ్చా? ఎందుకంటే ఒక్కరోజు గడువును పొడిగించింది. నూతన సంవత్సరంలో కూడా మరి కేటీఆర్ అరెస్టు ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ రకంగానే ఉండే ఛాన్స్ ఉందా? శ్రీశైలం, తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫార్ములా ఈ రేస్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఈ కేసులో A1గా ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసినటువంటి పాస్ పిటిషన్ మీద ఈ రోజు హైకోర్టులో విచారణగా జరిగింది. కాగా ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సమయం కోరింది. దీంతో కేసు విచారణను మంగళవారానికి అంటే డిసెంబర్ 31కి వాయిదా వేసింది. ధర్మాసనం అయితే కేటీఆర్ ను అరెస్టు చేయవద్దన్నటువంటి మధ్యంతర ఉత్తర్వులను కూడా మంగళవారం వరకు పొడిగించింది. సో మంగళవారం వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని చెప్పి కూడా పోలీసులకు అయితే హైకోర్టు కీలక ఆదేశం కూడా జారీ చేసింది. సో దీంతో కేటీఆర్ కు భారీ ఓటర్ అయితే లభించిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ అధికారులు కౌంటర్ కూడా దాఖలు చేశారు. సో కేటీఆర్ నాట్ అరెస్ట్ ను ఎత్తివేయాలని చెప్పి కూడా ఏసీబీ పిటిషన్ అయితే వేసింది. సో ఏసీబీ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా కోర్టు అయితే ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది హైకోర్టు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో తనపైన నమోదైనటువంటి ఏసీబీ కేసును కొట్టేయాలని చెప్పి కూడా కోరుతూ ఈ నెల 21వ తేదీన కేటీఆర్ అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ పిటిషన్ మీద విచారించినటువంటి న్యాయస్థానం ఈ నెల 30వ తేదీ వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంటూనే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా ఏసీబీ అలాగే పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్లకు ధర్మాసనం అయితే నోటీసులు జారీ చేసింది. సో ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా VLNN రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు అయితే పేర్కొనగా ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయకపోవడం కొంత గమనార్హంగా అయితే చెప్పుకోవచ్చు. కాగా నోటీసులు జారీ చేసేందుకు కావాల్సినటువంటి పూర్తి స్థాయి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా ఎప్పుడు నోటీసులు ఇస్తారన్నది మాత్రం ఇప్పుడు సర్వత్రా కొంత చర్చనీయాంశంగా అయితే మారింది. శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా కేటీఆర్ కేసు విషయానికి ఒక్కసారి మనం కనుక డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇప్పటికే హైకోర్టులో ఉన్నట్టు తెలుస్తుంది. హైకోర్టుకు సంబంధించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్లో మనందరికీ తెలుసు ఒకసారిగా హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. హైకోర్టులో ఒక్కరోజుకు సంబంధించి 1 డే రిలీఫ్ అయితే కేటీఆర్కు దొరికినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కీలక నేతల అరెస్టు ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అరెస్టులో భాగంగానే ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించి 55 కోట్లు విదేశీ కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పినటువంటి కేటీఆర్ను అరెస్ట్ చేయబోతున్నామంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నారు. కానీ హైకోర్టు విషయానికి వస్తే మాత్రము హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి కేటీఆర్కి అయితే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మొన్న మనందరికీ తెలుసు క్వాష్ పిటిషన్లో భాగంగా 30వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ను విచారణ మాత్రమే చేసుకోవచ్చు, అరెస్టు చేయొద్దనేది కోర్టు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇవాళ విచారణలో భాగంగా కోర్టులో 31వ తారీఖు వరకు అంటే 1 డే కేవలం 1 డే పొడిగించినట్టు తెలుస్తోంది. 1 డే వరకు అరెస్ట్ చేయదు అంటే 30 కాస్త 31గా మారింది. సో ఈ నెల మంగళవారం వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయదని చెప్పింది. ఇప్పటికే A1గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, A2గా ఉన్నటువంటి అరవింద్ కావచ్చు, A3గా ఉన్నటువంటి రెడ్డి కావచ్చు. సో మొత్తం ఓవరాల్గా ముగ్గురు విషయంలో మాత్రము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. సో ఈ రికార్డ్ నేపథ్యంలో కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముగ్గురికి సంబంధించి
చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు మరి ఏసీబీ నోటీసులు ఇస్తుంది అండ్ ఏసీబీతో పాటు ఈడీ కూడా మరి ఈ కేసులో ఎంట్రీ అయింది. అటు ఏసీబీ ఇటు ఈడీ ఈ రెండు కూడా ఎంట్రీ అయినాయి. ఈ రెండు ఎంట్రీల నేపథ్యంలో మరి కేటీఆర్ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఏం జరగబోతుంది, 55 కోట్లకు సంబంధించి ఎటువంటి పర్మిషన్ తీసుకున్నాడు, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏమైనా పర్మిషన్ తీసుకున్నాడా లేదా? ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిది, గతంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ చేసిన తప్పిది. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ చొరవతోటి ఈ కథ అంతా కూడా బయటపడ్డది. దాదాపు 7 నుంచి 8 కోట్ల వరకు దానికి సంబంధించినటువంటి ట్యాక్సులు కట్టాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడింది. సో ఈ అంశం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది? ఓవరాల్గా చాలా వరకు కాంగ్రెస్ నేతలంతా కూడా కొంత ప్రచారం చేస్తుంది ఏంటంటే 31st దావతు 31కి సంబంధించి 31st దావతు ఖచ్చితంగా కేటీఆర్ ఏదో ఒక జైల్లో చేసుకోబోతున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని కూడా ఏదో ఒక జైల్లో చేసుకోబోతున్నటువంటి ప్రచారం జరుగుతోంది. సో మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జైల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చూస్తేనేమో సీన్ అంతా కూడా రివర్స్ అయింది. 31 దాకా అరెస్ట్ చేయదని చెప్పారు, 31st వరకు అరెస్ట్ చేయదని చెప్పారు. మరి న్యూ ఇయర్ వేడుకలు నిజంగానే కేటీఆర్ జైల్లో చేసుకుంటాడా, లేకపోతే కాంగ్రెస్ నేతలు కేవలం లీక్లు ఇస్తూ కేటీఆర్ను భయపెట్టే ప్రయత్నం చేస్తుందా? బీఆర్ఎస్ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ నేతల్ని కేవలం భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ రకమైనటువంటి లీక్లు ఇస్తున్నారా అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరింత సమాచారం మళ్ళీ మా ప్రతినిధి విజయ్ జాయిన్ అయ్యాడు. విజయ్తో మరింత సమాచారం కూడా తీసుకుందాం. విజయ్, దానకిషోర్ విషయానికి వస్తే స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఏం చేయబోతుంది దానకిషోర్ స్టేట్మెంట్తో పాటు మిగతా వారికి నోటీసులు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? శ్రీశైలం అయితే ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు అంటే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే దానకిషోర్ ఉన్నారో ఆయన స్టేట్మెంట్ కూడా ఏసీబీ అయితే ఇప్పటికే రికార్డ్ చేసింది. దాదాపు సుమారుగా 7 గంటల పాటు కూడా ఆయన స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసింది ఏసీబీ. సో దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను కూడా ప్రారంభించనున్నారు. సో దానకిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను కూడా ఏసీబీ ఇప్పటికే స్వాధీనం కూడా చేసుకుంది. సో ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి ఇప్పటికే ప్రభుత్వం దానకిషోర్ ను కూడా వివరణ కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వానికి ఆ 55 కోట్లకు కేటీఆర్ కు అలాగే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లింక్ ఏంటి అనేది కూడా వివరణ కూడా ఇచ్చారు దానకిషోర్. సో మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు కూడా బదిలీ చేసినట్టుగా కూడా వివరించారు ఆయన. సో తన పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓ కు సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దానికి కూడా డబ్బులు బదిలీ చేసినట్టు కూడా తెలిపారు. సో 55 కోట్ల రూపాయల నగదును కూడా ఇప్పటికే ఏదైతే ఏబిఓకు బదిలీ చేసినట్టుగా కూడా దానకిషోర్ పేర్కొన్నారో దాంతో పాటు ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు త్వరలోనే మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి నగదు బదిలీకి సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సో A1 గా కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా ప్రైవేట్ కంపెనీ కూడా సిఇఓ పేరును కూడా దీంట్లో చేర్చింది. సో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ కూడా పిటిషన్ అయితే ఆయన లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు స్వల్ప ఊరటైతే లభించింది. ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ కూడా గత విచారణలో న్యాయస్థానం అయితే ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది. ఈ దీంతోనే ఫిర్యాదుదారుడు దానకిషోర్ ను ఏసీబీ అధికారులు కూడా విచారించి ఆయన స్టేట్మెంట్ ని కూడా మరొకసారి రికార్డ్ చేసుకున్నారు. సో దానకిషోర్ స్టేట్మెంట్ తర్వాత తొలుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసి విచారించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు తమ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా ఎఫ్ఈఓకి దాదాపు సుమారుగా 55 కోట్ల రూపాయల నగదును ఎలా బదిలీ చేశామని చెప్పి కూడా ఏసీబీ అధికారుల ముందు దానకిషోర్ అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆర్థిక శాఖ అనుమతి పొందకుండా కేబినెట్ నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఎలా డబ్బులను రిలీజ్ చేశారనేది ఆ అంశం ఏదైతే ఉందో అది దానకిషోర్ కూడా ఏసీబీకి క్వశ్చన్ చేయగా కొంత రాజకీయ ఒత్తిళ్లతో పాటు స్వయంగా కేటీఆర్ ఆదేశాల మేరకు నగదును విడుదల చేసినట్టు కూడా దానకిషోర్ అయితే చెప్పినట్లు తెలుస్తోంది శ్రీశైలం. అలాగే ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చేటువంటి సమయంలో దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కోర్టు ముందు ఉంచాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే ఉంది శ్రీశైలం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా
దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి ఇక అంశం మనకు కనిపిస్తుంది. దాంతోపాటు మిగిలినటువంటి ఎవరైతే A1 A2 A3గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఇక మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. 1కి 2 సార్లు ఇక క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనీ లాండరింగ్ కోణంలో ఇప్పటికే ఏసీబీ ఆ కేసు నమోదు చేస్తే ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈడీ కూడా ఏసీబీ నుంచి పూర్తి డేటాను తీసుకొని ఒక్కసారిగా మరి అసలు ఏం జరిగింది, ఎటువంటి ఆ పేమెంట్స్ చేయడం జరిగింది విదేశీ కంపెనీలకు, ఎటువంటి అంటే డాలర్ రూపంలో చేశారా, లేకపోతే పౌండ్స్ రూపంలోనా, లేకపోతే మరి ఇండియన్ కరెన్సీలోనా, ఏ రకమైనటువంటి చెల్లింపులు చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకున్నారు, మరి క్యాబినెట్ పర్మిషన్ తీసుకున్నారా, ఆర్థిక శాఖ మంత్రి పర్మిషన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరి పర్మిషన్ తీసుకొని ఏ ఒప్పందం ప్రకారము ఎవరెవరు చేతులు మారి ఈ డబ్బులు విదేశీ కంపెనీలకు వెళ్ళాయనేటువంటి పూర్తి సమాచారాన్ని అయితే అటు ఏసీబీ ఇటు ఈడీ రాబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సో 31 వరకు అయితే కేటీఆర్కు గడువు ఉన్నది. 31 దాకా విచారిస్తారు. ఆ తర్వాత అరెస్టుల పర్వం ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 31 వరకు అయితే ఒక కోర్టు భారీగానే ఊరట లభించే విధంగా ఇక కేటీఆర్కు అవకాశాన్ని కల్పించింది. 31 వరకు ఇక విచారించుకోవచ్చు అటు ఏసీబీ ఇటు ఈడీ కూడా విచారించుకోనికి ఛాన్స్ ఇచ్చింది కాబట్టి, అరెస్టు చేయొద్దని చెప్పింది కాబట్టి, సో 31 వరకు మరి కేటీఆర్ ఎటువంటి వివరణ ఇస్తాడు, ఎటువంటి విచారణ ఇటు ఏసీబీ ఇటు ఈడీ మరి వాళ్ళ నుంచి తీసుకోబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. 31 తర్వాత మరి ఏం జరగబోతుంది, నిజంగా రాజకీయ పరిణామాలు ఏమైనా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు కాబోతున్నాడు అనేటువంటి ఊహాకథనాలు ఇప్పటికే ప్రచారం అవుతా ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ 31 ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.